సో, భుజం నొప్పి ఫ్రోజన్ షోల్డర్ ఎందుకొస్తుందంట? ఫ్రోజన్ షోల్డర్ ఇది డయాబెటిక్స్‌లో చాలా కామను. ఫీమేల్స్‌లో చాలా కామను. షోల్డర్ ఫస్ట్ జాయింట్‌లో పెయిన్ వస్తది. నైట్ టైమ్‌లో కూడా పెయిన్ రావచ్చు. అండ్ తర్వాత స్లోగా ప్రోగ్రెస్ అయ్యి అన్ని మూవ్‌మెంట్స్ చేయలేకపోతున్నారు పేషెంట్స్. కొంచెం పైకి లేపినా, ఇలా వెనకాల తిప్పినా, పైన హెయిర్ కూడా సెట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు పేషెంట్స్. దానికి ఫస్ట్ షోల్డర్‌కి ఏదో ఒకటి ఇంజ్యూరీ అయి ఉంటది. లేదు లోపల లిగమెంట్ ఏమో చిన్న టియర్ అయి ఉంటది. దానివల్ల జాయింట్‌లో వాపొచ్చేసి ఓవరాల్ అన్ని మజిల్స్ అన్ని క్యాప్సూల్స్ ఉన్నది అన్ని స్టిఫ్ అయిపోతాయి. సో డిఫరెంట్ లేయర్స్ ఉన్నది దే విల్ నాట్ బి ఏబుల్ టు వర్క్ టుగెదర్. క్యాప్సులార్ పార్ట్ జాయింట్లో ఉన్న కవరింగ్ అంటాం, క్యాప్సూల్ ఉంటుంది, అది చాలా థిక్ అయిపోతుంది. థిక్ అయిపోయిన తర్వాత మూవ్మెంట్స్ అన్ని రెస్ట్రిక్ట్స్ అయిపోతాయి. ఇనిషియేటింగ్ కాజ్ ఏదైనా ఉండొచ్చు, చిన్న ఇంజురీ ఉండొచ్చు, టియర్ ఉండొచ్చు. బట్ అల్టిమేట్లీ దాన్ని ఇమీడియట్గా మనం ట్రీట్ చేయకపోతే స్లోగా ప్రోగ్రెస్ అయ్యి ఇట్ బికమ్స్ అ ఫ్రోజన్ షోల్డర్. అంటే షోల్డర్ జామ్ అయినట్టు, షోల్డర్ హ్యాస్ బికమ్ ఫ్రీజ్. సో మూమెంట్స్ అన్నీ ఉండదు. దీన్ని మనం ఎందుకు వచ్చింది కాజ్, ఫస్ట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్ ఈస్ ఆర్థరైటిస్, టియర్ ఉందా, వేరే బైసిప్స్ ప్రాబ్లం ఉందా, దాన్ని ఫైండ్ అవుట్ చేసుకొని దాన్ని మనం ట్రీట్ చేయాలి. ఫ్రోజన్ షోల్డర్ జనరలీ ఇది సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్ అంటాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 6 to 9 పీరియడ్లో దానికి స్లోగా సెట్ అవుతుంది. మనం ట్రీట్మెంట్ ఎప్పుడు ఇంటర్వ్యూన్ చేయాలంటే పెయిన్ ఉన్నప్పుడు ప్లస్ రెస్ట్రిక్షన్ మూవ్మెంట్ చేయలేకపోయినప్పుడు ఫస్ట్ మనం పెయిన్ రిలీఫ్ చేయాలి విత్ ఎనీ మోడాలిటీ. ఓజోన్ ఇంజెక్షన్సా, అప్లేషన్నా, పిఆర్పి ఇంజెక్షన్సా, దాన్ని బట్టి మనం పెయిన్ రిలీఫ్ చేసి దెన్ గ్రాడ్యువల్ మొబిలైజేషన్ ఆఫ్ ద షోల్డర్ జాయింట్ అంటాం. షోల్డర్ని మూవ్మెంట్ స్లోగా ఫిజియోథెరపీ అని చేస్తూ ఉంటాం. సో ఇది చేస్తే జనరల్లీ 3 to 4 వీక్స్లో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ విల్ రికవర్ కంప్లీట్లీ విత్ ఫ్రోజన్ షోల్డర్. అండ్ అండర్లైన్ కాజ్ను కూడా మనం ట్రీట్ చేయాలి. డయాబెటీస్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లిగమెంట్ టియర్ ఉంటే లిగమెంట్ టియర్ని మనం హీల్ చేయడానికి స్టిమ్యులేట్ చేయాలి. కంప్లీట్ టియర్ ఉంటే సర్జరీ అవసరం పడుతుంది. సో ఫ్రోజన్ షోల్డర్ ఈజ్ ఎండ్ రిజల్ట్ ఆఫ్ అన్ ఇమీడియట్ కాజ్. ఆ కాజ్ ఏమైంది ఫైండ్ అవుట్ చేయాలి, కాజ్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఫ్రోజన్ షోల్డర్కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి.